నా ఏకలవ్యుడు మాటిస్తే ఖచ్చితంగా ఏలు నరికిచ్చేయండు. ఈయన ఎస్టీ బిడ్డ ఈయన ఓటు వేయద్దు, ఇబ్బంది పెట్టి ఎవరినో ఇబ్బంది పెట్టాలన్నమా. నన్ను గల్లవాటి సెక్రటరీ సార్ ముందు నేను అలా చేతిలో పెట్టేసి నాదోటి అయితలేదు, నన్ను గల్లబట్టి ఏ హామీలు ఇచ్చేడు ఈ చేసేడు. ఇది మనం చేస్తామా అంటే పబ్లిక్ అరే కామా ఇట్లా పెట్టిండు అన్నట్టు మాట్లాడతారు. కొడుకులు పంపించేస్తాను. ఈ ఆలోచన కూడా పొద్దుగాలనే జిరాక్స్ సెంటర్ తీయనప్పుడు ఇది పొద్దుగాలనే తీసి ఉంటుంది. ఎంపీ ఇచ్చిన హామీలు ఇచ్చినావు, సీఎం ఇచ్చే హామీలు ఇచ్చినావు అంటాను. అన్న నేను అల్లాడబ్బా అదే ఆలోచనతోనే నేనున్నా. నా ఆలోచన ప్రకారంగానే నేను ఇవాళ 10 లక్షలు ఖర్చు పెడితే గొప్పతనం కాదు. అందులో నాకు పోయేది ఏం లేదన్న. మళ్ళీ ఒకటి అన్న, నేను ఇచ్చిన హామీలల్లో ఇవి ఉన్నాయి. మళ్ళా తర్వాత ఇంకొక హామీ ఉన్నదంటే అన్న, ఈ హామీలు గంట నెరవేర్చకుంటే నాకున్న 2 ఎకరాల 11 గుంటలు గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ ఇప్పుడు నేను ఎట్లా బ్యాండ్ పేపర్లో రాసి ఇచ్చిన్నో నాదోటే కాని రోజు నా పిల్లలతోటే 2 బిడ్డలు 1 కొడుకు, మా భార్య 4, మా కోడలు 5 పోయి 4 2, 5 మొత్తము 6 పోయి అలా ఖచ్చితంగా నేను ఇప్పుడు ఇచ్చిన బ్యాండ్ పేపర్నే గ్రామ పంచాయతీ ఆఫీస్లో పెద్ద మనుషుల ముందు గ్రామ పంచాయతీ సెక్రటరీ సార్ ముందు నేను అలా చేతిలో పెట్టేసి నాదోటి అయితలేదు, ఇగో నా ల్యాండ్ గీడు ఉన్నది, అమ్మి నేను ఇచ్చిన హామీలు కంపల్సరీ ఈ పని చేయండి అని చెప్పేసి నా ఊరు గురించి నా గ్రామం గురించి ఖచ్చితంగా ఈ పని చేస్తాననే ముందుకు వచ్చిన. అందుకనే బ్యాండ్ పేపర్ రాసి ఇచ్చిన. నేను హామీలు ఇచ్చింది అల్లాడబ్బగా ఏదో హామీలు ఇచ్చి చెడగొట్టేదాన్ని కాదు, ఊరిని కాపాడుకోవాలి. ఇవాళ కోటర్లు ఇచ్చి అందరినీ పిచ్చోళ్ళని చేసుకుంటూ నాదోటే కాదన్న. ఇవాళ పైసలు వంచి ఊరోళ్ళని మొత్తం పిచ్చోళ్ళని చేసుకుంటూ నాదోటే కాదన్న. నాదోటి అయిన పని నేను కరెక్ట్గా హామీ ఇచ్చిన. నేను చెయ్యని రోజు నన్ను గల్లబట్టి అరే నువ్వు చెప్పింది గిది నీకు ఓటేసి గెలిపించినాం అని చెప్పి వాళ్ళు ధైర్యంగా అడుగుతారు. ఎందుకు అడుగుతారు? నేను పైసలు వంచలే, కళ్ళు వంచలే, నన్ను ఖచ్చితంగా గల్లబట్టి అడుగుతారు వాళ్ళు నేను పని చేయనప్పుడు. అందుగురించే ఇగో ఈ హామీ ఇచ్చుడు జరిగిందన్న. దీనికి వేరేటోళ్ళు ఆలోలు ఏ హామీలు ఇచ్చేడు ఈ చేసేడు గెలిచినాక ఏటో పోదురా అంటే ఎవడో పోయిండని నేను పోయేటోని కదన్న. నేను ఆదివాసి బిడ్డని, నేను వేరే కాదు, ఆదివాసి బిడ్డని. ఆదివాసి ఎరకల సంఘం అధ్యక్షునిగా కూడా ఇప్పటికీ కొనసాగుతుంది. నేను ఇప్పటికి కూడా సేవ చేస్తాను, మా ఆదివాసి బిడ్డలకు సేవ చేస్తాను. నాకు ఇంతకుముందు ఏ అనుభవం లేకుంటే నేను ఇవ్వపోదు, నాకు అనుభవం ఉన్నది కాబట్టి నేను ఇచ్చిన ఈ హామీలు. ఈ అంటే నేను ఖచ్చితంగా నెరవేర్చకుంటే నన్ను గల్లబట్టి అడిగేంత దమ్ము పబ్లిక్ ఉన్నది. అందుకని ఈ ధైర్యంతో నిలబడ్డాను. నాకు ఎవరితోనో ఇబ్బంది అనేది లేదు, నాకు ఎవరితోనో ఎవరో ఏదో చేస్తారనేది లేదు. నేను సేవ చేసుకుంటా అని తిరిగినా సేవ చేసుకుంటా నేను మేలు చేసి చూపెడతా. ఇదొకటి అన్న. నన్ను పబ్లిక్ గెలిపించినాక ఏదో సంవత్సరాలు 2 సంవత్సరాలు కాదు, కరెక్ట్ 3 నెలల గంట ఈ పనులు చేయకుంటే నన్ను గల్లబట్టి 3 బార్ల కడారు. కానీ ఓటేసిన వాళ్ళు అట్టిగా ఎవరు ఊకోరు. ఇలా పైసలు తీసుకున్న వాళ్ళు ఊకుంటూ రావచ్చు, పంచిన వాళ్ళకు ఎదురు మాట్లాడరావచ్చు. నేను ఏం వంచలే. నేను ఎందుకు వంచలే? నేను పని చేస్తా, సేవ చేస్తా అన్న. దేవుడు ఇప్పుడు నేను ఇవన్నీ హామీలు ఇచ్చినాయి, అదే నేను భూమి అమ్ముకొని కూడా ప్రజలకు పైసలు వంచవచ్చు. పంచుడు గొప్పతనం కాదు, పని చేసుడు గొప్పతనం. ఆడ పని చేసి నేను ఖచ్చితంగా చూపెడతాననే నేను ముందుకు వచ్చినాను. నేను ఇప్పుడు నిలబడ్డంలోని కించపరచుడు కాదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, నా పని నేను చేసుకుంటాను.
అంతే తప్ప వేరే ఆలోచనతో నేను మాట్లాడలేను. ఇప్పుడు మాట్లాడే విషయం కూడా ఎవరినో ఇబ్బంది పెట్టాలని మాట్లాడలేను. ఖచ్చితంగా దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చిండు. ఊరు ప్రజలకు అందరికీ దండం పెట్టి చెప్తాను, ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. నేనేదో ఈయన ఎస్టీ బిడ్డ ఈయనకు ఓటు వేయద్దు, ఈయనని గెలిపించినాక ఆయనింటికి పోయి మనం ఉండాలనా అన్న ఆలోచన మనకు అవసరం లేదు, మీకు అవసరం లేదు. నేను ఖచ్చితంగా గెలిచి నా ఇంటికి ఎవరు వచ్చడం అవసరం లేదు. గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ నేను ఖచ్చితంగా కూర్చుంటా, ఖచ్చితంగా పనిచేస్తా. ఎందుకు కూర్చుంటా అంటే ఒక్క ఊరు సుంకరి ఒకప్పుడు ఎట్లా చేసిండో నేను అట్లా చేసి చూపెడతా. నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. మళ్ళొక విషయం, నాకు ఇంకా ముందు వెనక అనేది ఏం లేదు. నా పిల్లలకు 3 పెళ్ళిళ్ళు చేసిన. నా పిల్లలు కూడా ఎవరికి బతికే రూల్స్ వాళ్ళు బతుకుతాను, ఎవరి ప్రాణానికి వాళ్ళు బతుకుతాను. నా అల్లును కూడా మంచోళ్ళే, నా కొడుకు కూడా మంచోడే. అందరికీ ఏదో బాబా ఇట్లా అన్నది లేదు. నేను ఖచ్చితంగా సేవ చేస్తాననే ముందుకు వచ్చిన. నా పిల్లల్ని కూడా కూర్చుండబెట్టి అడిగే ముందుకు వచ్చిన. నేనేమో అల్లడబ్బా మాటలు మాట్లాడతలేను, అట్లాంటి వ్యక్తిని కూడా కాదు. మాట ఇస్తే నేను తప్పేటోని కాదు, మాట ఇస్తే పానం తీసుకుంటా. నా ఏకలవ్యుడు మాట ఇస్తే బిడ్డని ఏలి ఏ అన్నాడు, ఖచ్చితంగా ఏలు నరికిచ్చిండు. నా అంశం కూడా గంతే. నేను ఏదో 2 మాటలు మాట్లాడి చెప్పే మాటలు కాదు, ఖచ్చితంగా పనిచేసి చూపెడతాను. అందరికీ నా జీవితంలో ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. నేను కనుక పని చేయకుంటే నన్ను అప్పుడు ఏదైనా నిలబెట్టి నన్ను అడిగేంత మీకు అధికారం ఉన్నది. నన్ను నిలబెట్టి ఇది చేయలేదు అనేంత కూడా ఖచ్చితంగా మీకు అధికారం ఉన్నది. నేను పని చేయని రోజు, నేను గంట ఇచ్చిన హామీలు గంట మీకు నెరవేర్చని రోజు, మీకు ఈ 3 నెలల గెలిచినాక 3 నెలల ఖచ్చితంగా నేను ఏదైనా ముందు వాడి భూముల విషయం కానీ, స్టేషన్ విషయం కానీ, ఏది ఉన్నా కానీ నేను వచ్చి పంచాయతీ విషయం కానీ ఏది ఉన్నా వాడకు వచ్చి నేను కంపల్సరీ మీ బాధలున్నా ఏదున్నా నేనొక్క మీ బిడ్డలాగానే వచ్చి మాట్లాడి నేను మనవి చేసుకుంటాను. దయచేసి నా గుర్తు 3వ నెంబర్ బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించండి.